అందరికీ వందాలండి. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, సాతానుకి సమయం తక్కువ ఉంది. సాతానుడికి సమయం తక్కువ ఉంది. యేసుక్రీస్తు వారైతే శాశ్వతం. మన దేవుడు శాశ్వతం. సాతాను చాలా శక్తివంతమైంది కానీ కొంతకాలం మాత్రమే, టెంపరీ, పర్మనెంట్ అయితే కాదు సాతాను. యేసుక్రీస్తు వారు మన దేవుడు శాశ్వతం, ఎవరు కూడా మార్చలేరండి. సాతానుకు తెలుసు తన సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ తక్కువ సమయంలో నీ మీద నా మీద దాడి చేస్తుంది, నిన్ను నన్ను దేవునికి దూరం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అది కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నీ మీద నా మీద ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అది కాబట్టి దానికి అవకాశం ఇవ్వకు. అందుకే అది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. కుటుంబంలో సమస్యలు వస్తుంది, ఇంట్లో సమస్యలు వస్తున్నాయి, స్నేహితుల మధ్య గొడవలు వస్తున్నాయి, చాలా ప్రయత్నాలు అయితే అది చేస్తుంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూడొచ్చు, సాతాను హ్యాస్ షార్ట్ టైం. సాతానుడికి సమయం చాలా తక్కువ. దేవుడు చాలా తక్కువ సమయం ఇచ్చాడు దానికి. తనకి తెలుసు సమయం తక్కువ. ఈ టైంలో తను దేవుడికి వ్యతిరేకంగా ఏం చేయాలో ప్రతిదీ చేస్తాడు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్లయితే, గాడ్ ఈజ్ ఫ్రమ్ ఎవర్లాస్టింగ్ టు ఎవర్లాస్టింగ్. కీర్తన గ్రంథం 92వ వచనంలో దేవుడు నిత్యము నుండి నిత్యం వరకు ఉంది. ఇప్పుడు చూడండి, వర్షం పడుతుందండి, సడన్గా వర్షం పడుతుంది. ఇప్పుడు సడన్గా వర్షం పడుతుంది, సూర్యుడు మాయమైపోయాడు. వర్షం పడుతుంది, ఫుల్గా మేఘాలు పట్టేసింది. కానీ సూర్యుడు మళ్ళీ రైజ్ అవుతాడు, మళ్ళీ వస్తాడు. వర్షం వచ్చి మేఘాలు వచ్చి దాన్ని మూసేసిన సూర్యుడు మళ్ళీ వస్తాడు. అలాగే సాతాను నీ మీద దాడి చేసిన, నీకు దేవుడికి నిన్ను దూరం చేసిన, నువ్వు మళ్ళీ రైజ్ అవ్వాలి, మళ్ళీ తిరిగి రావాలి దేవుని దగ్గరికి నువ్వు. కాబట్టి ఈరోజు చాలామంది ఏంటంటే, ఒకసారి దేవుని దూరం అయిన తర్వాత ఇంకా దూరం అయిపోతున్నారు తప్ప మళ్ళీ రైజ్ అయ్యి మళ్ళీ పట్టుదలతో దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడలేదు. ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని నమ్మి కూడా పడిపోయి ఉన్నావేమో, రైజ్ అవ్వు, మళ్ళీ లెగు, దేవుని దగ్గరికి రా. గాడ్ బ్లెస్ యు.